Hello students, this is AH Sainik RMS Entrance Coaching Center, Karnool. Students, ఈరోజు NSP నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ గురించి మీకు తెలియపరుస్తున్నాను. ఈ NSP మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఎంటర్ చేసుకున్నట్లయితే చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి ఇందులో. సో స్కూల్ చదివే పిల్లలకు నుంచి కాలేజీ పీజీ వరకు స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్లను అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా బాయ్స్కి అండ్ గర్ల్స్లకు సపరేట్ స్కాలర్షిప్లు కూడా ఉన్నాయి ఇందులో. మీరు ఒకసారి NSP నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెళ్ళండి. అందులో మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు చాలా స్కాలర్షిప్లకు నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని అప్లై చేసుకోండి. ఏదైనా ఒక స్కాలర్షిప్లకే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో సెర్చ్ చేసి మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి చాలా మంచి స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇలాంటి స్కాలర్షిప్లను అప్లై చేసినట్లయితే కొన్ని స్కాలర్షిప్లకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అయినారనుకోండి, ఇది మీకు భవిష్యత్తులో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీకు మెరిట్ స్కాలర్షిప్ కింద వచ్చినట్లయితే మీకు ప్రీవియస్ రికార్డ్ని చూసి, అంటే మీరు 10th చదువుతున్నట్లయితే 9th మార్కులకు చూసి స్కాలర్షిప్ ఇస్తారు. లేదు కాలేజ్ చదువుతున్నట్లయితే 10th క్లాస్ మార్కులను చూసి కాలేజీ స్టూడెంట్స్లకు ఇస్తారు. పీజీ చదువుతున్నట్లయితే డిగ్రీలో వచ్చే మార్కులను మెరిట్లను చూసి స్కాలర్షిప్ ఉంటుంది. సో ఇన్ని విధాలుగా ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఇవి ఉన్నాయి. సో ఒక్కసారి మీరు NSPకి వెళ్ళి చూసుకున్నట్లయితే బాగుంటుంది. గూగుల్లో సెర్చ్ చేయండి NSP నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అంటే మీకు ఓపెన్ అవుతుంది. అందులో సెర్చ్ చేసి మీరు ఫస్ట్ దాంట్లో రిజిస్టర్ కాండి. ఆ తర్వాత నేను చాలా స్కాలర్షిప్ల పేర్లకు దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఒక్కొక్క స్కాలర్షిప్లను తెలియపరుస్తుంటాను. మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఏమిటంటే చదువుని కంటిన్యూ చేయాలి, మధ్యలో చదువుని ఆపివేయకూడదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో మన భారతదేశ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ ఇది మంచి నేషనల్ స్కాలర్షిప్ కాబట్టి మీరు దీన్ని కంటిన్యూ చేయండి. ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి ఇది ముఖ్యంగా వర్తిస్తుంది. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో 10th చదివి ఒక 2 సంవత్సరాలు ఆగి, లేదా 12th చదివిన వాళ్ళు ఒక 2 సంవత్సరాలు ఆగి తర్వాత డిగ్రీలు చేరినట్లయితే అలాంటి వాళ్ళకు రాదు. ఇది కంటిన్యూషన్ చదివే వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఒకసారి మీరు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి వెళ్ళినట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తుంది. దాంట్లో బాగా శ్రద్ధగా చదివి ఆ తర్వాత మీరు ఏ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవాలి అని చూసి డిసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.